అదయ్యా మరి ఇప్పుడు రేపు వచ్చే ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డిని అసలు అడ్రస్ లేకుండా తుక్కు ఓడిస్తాడు పవన్ కళ్యాణ్. ఒట్టి మాటలండి ఆయన చెప్పేదంతా బోకర్స్ అంతా ఒట్టి మాటలు. ఒట్టి ఏదో చెప్పుకోవటమేను. ఈయనకి ఎదురు లేదు. ఇతను చేసిన పథకాలన్నీ అన్ని పథకాలు ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఎంతమంది ఎన్ని చెప్పినా సవ్యంగా బాగానే జరిగిపోద్ది. ఎన్ని గ్రూపులైనా వాళ్ళు కట్టుకొని దానికి సందేహమే లేదు. అదయ్యా ఇప్పుడు ఎంతమంది వచ్చినా తిరుగులేదు జగన్మోహన్ రెడ్డికి అంటున్నావు కదా. మరి భారతదేశంలో అసలు ఈ రాజకీయాలు ఎప్పుడు లేదో పవన్ కళ్యాణ్ చెప్పులు చూపిస్తున్నాడు. అసలు ఏంటిది? వాళ్ళు ఆ దూకుడు వ్యవహారం వాళ్ళకు ఉంటుందయ్యా. వాళ్ళకి అది వాళ్ళ వ్యవహారమే అది. ఆ దూకుడు అది వాళ్ళది. అది చెప్పకూడదు మనం. ఆ దూకుడు వ్యవహారం వాళ్ళకి ఉంటుంది. ఎలాంటి భయం పడాల్సిన పర్లేదు. మాటలకేమి వాళ్ళు మీడియా వాళ్ళు చెప్పుకోవటం. వాళ్ళ మీడియా ఉన్నాయి కదా, రామోజీరావు గారు వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళని బట్టి ఏదో చెప్తుంటారు. ఎలాంటి సందేహం లేదు. ఈయనకి ఎంతమంది ఎందుకు చెప్పుకున్నా మరి ఇక ఇప్పుడు రేపు రాబోయేది 3 నెలల్లో ఇంకా మన ప్రభుత్వమేను. ఫ్యాన్ రెక్కలర్ కూడా చెత్తబొట్టలేను అన్నాడు లోకేష్ మాటలు అసలు ఏం తెలుసు అండి. పిల్లోడు మాదిరిగా మాట్లాడుతున్నాడు కానీ లోకేష్ అసలు ఏమన్నా లోకేష్ పిల్లోడు కాకేముంది. పిల్లోడు కాక ఏదో మాట్లాడుతున్నాడు. అవి జరిగే పనులు కాదు. ఎందుకు కాదయ్యా. లోకేష్ ఏమో పిల్లోడు నువ్వు అంటున్నావు. లోకేష్ ఏమో అన్నాడు, జగన్ నీకు ఇదే నా చివరి హెచ్చరిక, నా జోలికి వస్తే నీ సంగతి చూస్తా అంటున్నాడు. మాట చెప్పేదానికి ఏముంది. లోకేష్ గారి మాటలు మనకు తెలిసిందేముంది. ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అతను సవ్యంగా ఏం మాట్లాడేదో అతనికి తెలియదు. అది మనం ఎక్కువ అతను అనుకొని ఆ లోకేష్ గారిని మనం ఎన్ని అనుకుంటే మనకెందుకు. లోకేష్ గారిని అనుకొని ఎంతమంది చెప్పినా ఎలాంటి ఇబ్బంది లేదు. జనం అందరూ ఆకర్షణ అంతా ఆయనకి మీద ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు.